హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. సో ఆంధ్ర రాష్ట్రంలో ఎట్టకేళ్ళకి ఒక 5 ఇయర్స్ తర్వాత ఒక మంచి మందు బ్రాండ్స్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో రావడం జరుగుతుంది. అండ్ రాబోతున్నాయి కూడా. అది కూడా ఎప్పుడో కాదు, ఈ మంత్ అక్టోబర్ 12 నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఒక క్వాలిటీ మందు, మంచి మందు అనేది రాబోతున్నాయి. సో మంచి మందు అనేది ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో, వాళ్ళే ఆ గవర్నమెంటే అమ్మకాలు జరిపాయి. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రీవియస్ నుంచి అదే ఎప్పటినుంచో తరతరాలుగా వస్తున్న ఏదైతే టెండర్ల విధానం ఏదైతే ఉందో, అది మళ్ళీ రాబోతుందనమాట. సో అది టెండర్ల విధానం ఏ ఏ టైప్ ఆఫ్ టెండర్స్ ఇస్తారో, టెండర్ అనేది ఎంత కాస్ట్ చేస్తారు, అండ్ లైసెన్స్ అనేది ఎప్పటిదాకా కంటిన్యూ అయ్యేది, ఎన్ని ఇయర్స్ దాకా కంటిన్యూ అయ్యేది, అండ్ మళ్ళీ ఇదే టెండర్ ఎప్పటిదాకా కొనసాగుంది అనేది ఒకసారి మీకు క్లియర్ కట్గా చెప్తాను. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ఒక కొలికొచ్చిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ 5 ఇయర్స్ మనం చూసుకున్నట్లయితే బూమ్ బూమ్ గానీ, ప్రెసిడెంట్ మెడల్ గానీ, సో ఇలాంటి నాసిరకం మద్యం అమ్ముతూ మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఏదైతే డైలీ వేజెస్ అంటే రోజువారీ కూలీలు ఎవరైతే ఉన్నారో వారు మందు లేనిదే అసలు నిద్ర పట్టదనమాట. అలాంటి మందు ఈవెన్ చీప్ క్వార్టర్ కూడా 250కి, ఈవెన్ అక్కడ ఒక వైన్ షాప్‌కెళ్ళినా గానీ అక్కడ ఒక పేరు పెట్టి బ్రాండ్ తీసుకో పరిస్థితి లేదు. రూ. 250 కోటర్ ఇవ్వండి, రూ. 150 కోటర్ ఇవ్వండి. సో ఇలాంటి వాదనలు వచ్చేవన్నమాట. కానీ ఇప్పుడు దానికి బ్రేక్ పెట్టి దానికి గడ్డు పడిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు టెండర్ల విధానం గురించి మాట్లాడదాం. ఏ బ్రాండ్ వస్తే ఎంత ఎంత రేట్ తగ్గిస్తే తర్వాత మళ్ళీ ఇదే చెప్తాను. ఫస్ట్ ఆ టెండర్ల విధానం గురించి మీకు చెప్తాను. టెండర్ల విధానం ఎలాగంటే ఏదైతే గత ప్రభుత్వం వాళ్ళే అమ్మారన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఎలాగంటే టెండర్ల విధానం ఒక్కొక్క టెండర్ 2,00,000. ఒక్కొక్క టెండర్ అనేది 2,00,000. ఒక మనిషి ఎన్ని టెండర్లన్నా వేసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడైతే కొత్తలో వచ్చిన 2014 అప్పుడు ఏదైతే ఉందో 30,000-40,000 దాకా ఇంచుమించు అంతే ఉందనుకుంటా ఒక్కొక్క టెండర్. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక్కొక్క టెండర్ అంటే 2,00,000 దాకా ఉంది. ఒక్కొక్క టెండర్. కేవలం ఒక టెండర్ వేయాలన్నా కానీ 2,00,000. అది మీ ఇష్టం, ఎన్ని టెండర్లన్నా వేయచ్చు. అది ఇట్స్ అప్ టు యూ. ఇంకోటి అంటే ఇది ఎప్పటి వరకు ఉండిద్ది అంటే ప్రతి ఏదైతే సిండికేట్ ఏదైతే వైన్స్ గురించి మొత్తం ఒక 2 ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉండిద్దనమాట. ఇప్పుడు కేవలం సెప్టెంబర్ 2026 సెప్టెంబర్ దాకే. 2026 సెప్టెంబర్ దాకా కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఈ టెండర్లు అనేది ఉండిద్ది. అంటే లైసెన్స్ కాస్ట్ ఇప్పుడు ఎంత పడిద్దని మీరు ఒక చిన్న గమనికొస్తే, లైసెన్స్ కాస్ట్ అనేది 55 లక్షల నుంచి 80 లక్షల దాకా. 80-85 లక్షలు. అంటే ఒక జనాభాను బట్టి లైసెన్స్ కాస్ట్ అనేది ఉండిద్దనమాట. ఇంకోటి ఏంటంటే అది 50 లక్షలు కూడా సింగిల్ సిట్టింగ్ కాదు, ఇన్‌స్టాల్‌మెంట్ కింద కూడా మనం పే చేయొచ్చు. ఇన్‌స్టాల్‌మెంట్ అంటే మనం ఈఎంఐస్ అని మాట్లాడుకుంటాం. ఇన్‌స్టాల్‌మెంట్ కింద కూడా మనం పే చేయొచ్చనమాట. సో మొత్తం ఎన్ని వైన్స్ రాబోతున్నాయి? అంటే 3,396 వైన్స్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగానే పాతగానే ఈ గ్రామానికి ఒకటి గాని, 2 గాని అంటే జనాభాని బట్టి ఉంటాయి. సో 3,396 వైన్స్ అనేది ఆంధ్ర రాష్ట్రం రాబోతున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఇప్పుడు ఈ మంత్ అక్టోబర్ 9 దాకా ఏదైతే టెండర్లు అనేది వేయరనమాట. అక్టోబర్ 9th వరకే. అండ్ ఈ టెండర్లు అనేది ఎప్పుడు తీస్తారు? అక్టోబర్ 11th అనేది తీస్తారు. అక్టోబర్ 12th నుంచి మళ్ళీ వైన్ షాప్ అనేది మళ్ళీ తెరవబోతున్నారు. అంటే ప్రైవేటీకరణ చేయబోతున్నారు. ప్రైవేటీకరణ చేస్తున్న ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఇప్పుడు 12th నుంచి ఇప్పుడు నార్మల్‌గా ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే నాసిరకం మద్యం అమ్మారో ఇప్పుడు అన్ని బ్రాండ్స్ అనేది ఇక్కడ వచ్చినాయి అనమాట. సో ఏదైతే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రెజెంట్ సీఎం ఆంధ్ర రాష్ట్రానికి, సో ఆయన ఏంటంటే అన్ని బ్రాండ్ కంపెనీస్‌తో మాట్లాడారు. బడ్వైజర్స్ గాని, ఇంకా ప్రీమియం స్టాక్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. అన్ని సరుకు మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. ఇప్పుడు మొత్తం స్టాక్ మొత్తం రెడీగా ఉండి కేవలం ఇప్పుడు టెండర్స్ ఏదైతే పికప్ చేస్తారో దానికోసం వెయిట్ చేస్తున్నారనమాట. సో ఓవరాల్‌గా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు గతంలో బేస్ ప్రైస్ అంటే ఒక క్వార్టర్ అనేది 200 పైంచిలుగానే ఉండేదన్నమాట. చీప్ లిక్కర్ అనమాట. కానీ ఇప్పుడు అదే చీప్ లిక్కర్ రూ. 99కే దొరకబోతుంది. 99 రూపీస్. 99 రూపీస్‌కి మాత్రమే చీప్ లిక్కర్ అనేది దొరకబోతుందనమాట. ఇంకోటి ఏంటంటే చీప్ కన్నా కొంచెం మిడ్ రేంజ్ ఏదైతే ఆల్కహాల్ ఉందో అది 5-10% వరకు తగ్గించారనమాట. 5-10% అనేది రేట్స్ అనేది తగ్గించారనమాట. ఇంకోటి ఏంటంటే ప్రీమియం బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో అది 0-5%. 0-5 ప్రీమియం బ్రాండ్స్.
ప్రీమియం బ్రాండ్స్ ఏదైతే లేబుల్స్ గాని, రెడ్ లేబుల్స్ గాని దాన్ని 0-5% లెస్ థాన్ 5% అనేది తగ్గించారనమాట. సో, ఇప్పుడు టెండర్స్ చేయడానికి ఒక్కొక్కళ్ళు ఎమ్మెల్యేస్ ఎక్కువ ఇన్వాల్వ్‌మెంట్ ఉండేది. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు 10 20 టెండర్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ అంత భారీ మొత్తం టెండర్స్ ఏస్తంటే ఏదైతే ఆ లాటరీ ఏదైతే పికప్ ఉందో ఏది టచ్ చేసినా వాళ్ళ టెండరే ఉండేది. ఒక్కొక్కళ్ళు గ్రూప్స్ అలా ఏసుకుంటున్నారు టెండర్స్ అనేది. సో, ఇలాంటివి చాలా ఉండే అనమాట. మనం చెప్పుకుంటూ పోతే గాని. సో, ఓవరాల్‌గా ఆంధ్ర రాష్ట్రంలో ఈ నెల 12వ తారీఖు నుంచి కొత్త వైన్ షాప్ అనేది రాబోతున్నాయి. అందులో అన్ని బ్రాండ్స్ ఉండబోతున్నాయి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా బహిరంగ సభలో చెప్పారు. ఏదైతే మీరు తెలంగాణ నుంచి ఏదైతే మందు ఇంపోర్ట్ చేసుకుంటున్నారో, అదే మందు ఇక్కడ దొరకబోతున్నాయి. అంతకు మించి మంచి బ్రాండ్స్ అనేది ఇక్కడ రాబోతున్నాయి. ఏదైతే కర్ణాటక తరహాలో గాని, హైదరాబాద్ తరహాలో ఏదైతే వైన్స్ ఉన్నాయో ఆల్కహాల్ దొరికిద్దో, దానికంటే మంచి రేటు, అంతకంటే మంచి మందనేది ఇక్కడ రాబోతుంది అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. సో, వి హోప్ అక్కడ మంచి మందు రాబోతున్నాయి. తొందరగా స్టార్ట్ చేసి ఏదైతే నాసిరకం మద్యం ఉందో దాన్ని ఆప్ చేసి ఇది కొత్త రకం ఏదైతే మందుందో అది కంటిన్యూ చేస్తే ఇంకా బావుండిద్ది అని మీ అందరూ భావిద్దాం. థాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.